హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. నిన్న రాత్రి ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన డ్రాగన్ మూవీ చూసి రావడం జరిగింది. ఇది తెలుగులో ఇదే మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు. ఈ సినిమాకి ప్రదీప్ రంగనాథన్ రైటర్గా కూడా పనిచేశాడు. అశ్వథ్ మారిముత్తు అండ్ ప్రదీప్ రంగనాథన్ రైటర్స్గా కూడా వర్క్ చేశారు ఈ మూవీకి. ఇక నాకైతే ఈ మూవీ రైటింగ్ పరంగా చాలా బాగా నచ్చింది. మూవీలో ఎవ్రీ 20 మినిట్స్కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లాట్ లైన్ మీద ఇంకా ఇంట్రెస్ట్గా మారిపోతూ ఉంటుంది. ప్లాట్ లైన్, క్యారెక్టర్ రైటింగు అండ్ ఆర్క్, కాలేజ్ టైం వర్సెస్ రెస్పాన్సిబిలిటీ టైం, ఇలా ప్లాట్ లైన్లో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా డీల్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు. ఇతని ఫస్ట్ మూవీ, డెబ్యూట్ మూవీ వచ్చేసి ఓ మై కడువలి, తెలుగులో ఓరిదేవుడా. ఆ మూవీతోనే తమిళ్లో పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాడు. మంచి డైరెక్టర్ అని చెప్పి నిరూపించుకున్నాడు. ఈ మూవీతో ఆ బ్లాక్ బాస్టర్ జర్నీని కంటిన్యూ చేశాడనే చెప్పాలి. ఇక ఈ మూవీ ప్లాట్ లైన్కి వస్తే 48 సబ్జెక్ట్స్ బ్లాక్స్ ఉన్న ఒక పర్సను కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలా సర్వైవ్ అయ్యాడు, లైఫ్లో సక్సెస్ అయ్యాడా లేదా, తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. ఈ సినిమా మొత్తం డ్రాగన్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతని లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ మూవీ మనకి చూపిస్తుంది అనమాట. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే రిలేటబిలిటీ. ఈ సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ రిలేటబిలిటీ. ఈ మూవీలో ఉన్న డ్రాగన్ క్యారెక్టర్కి మనందరం ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతాం. ఇక ప్రదీప్ రంగనాథన్ ఈ డ్రాగన్ క్యారెక్టర్లో 100% ఇచ్చాడు. ఈ లవ్ టుడే మూవీలో తనలో ఉన్న కామెడీ యాంగిల్ చూపిస్తే, ఈ మూవీలో మాత్రం ఎమోషనల్ యాంగిల్ కూడా తను కరెక్ట్గా చేయగలను, బ్యాలెన్స్ చేయగలను అని బాగా చూపించాడు అనమాట. ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా. మూవీ అయితే మీరు అచ్చం కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. చాలా మంచి పాయింట్ ఉంది. దాన్ని ఎమోషనల్గా చాలా బాగా చెప్పారు సెకండ్ హాఫ్లో. ఇక లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎమోషనల్గా పీక్స్ ఉంటుంది అనమాట ఆ మూవీ. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారనమాట. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఇలా కాలేజీలో ప్రిన్సిపల్గా చేసిన మిస్కిన్ గారి క్యారెక్టర్ కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి క్యారెక్టర్ కానీ, ఈ క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నారు. వీటి నుంచి వచ్చే డ్రామా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించదు. మూవీ మొత్తం ఒక ఆర్గానిక్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఈ సినిమా చాలా అడ్వాంటేజ్ అని చెప్తాను. క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీకి సంబంధించి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ చించేశాడు. అసలు ఈ డ్రాగన్ క్యారెక్టరు అతనికి భలే సూట్ అయింది. 100% న్యాయం చేశాడు. దాని తర్వాత అనుపమ పరమేశ్వరన్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ ప్రదీప్ రంగనాథన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగా చేశారు. ఇది ఈ మూవీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కాలేజ్ సీన్స్తో అంటే ప్లాట్ లైన్లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు. అది కూడా కామెడీగా బాగానే ఉంటుంది, బట్ కొంచెం ప్లాట్ లైన్లోకి వెళ్ళడానికి టైం తీసుకున్నారు కదా అనిపిస్తుంది. ఇక సాంగ్స్ ఈ మూవీకి బిగ్ లెట్ డౌన్ అని చెప్తాను. ఎందుకంటే తెలుగులో ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. మంచి ఫ్లోలో వెళ్తున్న మూవీకి సాంగ్స్ సడన్ బ్రేక్లో అనిపిస్తాయి. ఇక లిటిల్ డ్రాగన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. అది దాని ద్వారా వచ్చే ఫన్ కొంచెం అక్కడక్కడ ఆర్గానిక్గా అనిపించలేదన్నమాట. అది కొంచెం కొన్ని సీన్స్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అది మినహా సినిమా చాలా బాగుందనమాట. ఈ 2 పాయింట్స్ తీసేస్తే సినిమా చాలా బాగుంది. ఇక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్. ఈ మూవీని థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకొని థియేటర్కి వెళ్ళిపోండి, రచ్చ చేయండి. ఇది ఈ మూవీ గురించి నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కానీ మా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గైస్.